టైంని బట్టి, సిచ్యువేషన్‌ని బట్టి 2 విధాలుగా మాట్లాడే మనుషులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారిని వెంబడించకు. నీ విలువ తెలిసిన వారు ఎప్పటికీ నిన్ను వదులుకోలేరు. మనతో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడే కొంతమంది మనుషుల కడుపులో మాత్రం విషమే నిండి ఉంటుంది. అందుకే మాటలను కాదు, మనుషుల మనసుని గుర్తించడం నేర్చుకోవాలి. అందరితో కలిసి బ్రతకడం కాదు, నీతో ఎవరు లేకపోయినా ఒంటరిగా బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే ఈ రోజుల్లో బంధాలు ఏ చిన్న కారణంతో తెగిపోతాయో ఎవరికీ తెలియదు. ఒంటరిగా ఉండడం అంటే ఎవరూ లేకపోవడం కాదు, నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం దొరకడం. ఆ సమయమే నిన్ను అత్యంత బలంగా మారుస్తుంది. మనుషుల నైజం తెలుసుకున్న రోజున ఏ బంధం పోయినా బాధ అనిపించదు. కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని కాదు, మనసుకు నచ్చిన మనిషిని పరిచయం చేస్తాయి.